ఎవరైనా వచ్చారు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, నమస్తే చేయడం, లేటో చేయడం, లేకపోతే గార్డింగ్ ఏదైనా ఒక వస్తువు దగ్గర కూర్చొని పెట్టి వస్తువు దగ్గర మీరు చూడండి అని చెప్పడం, ఇలాంటివి మినిమం బేసిక్స్ అనేది సింపుల్గా మనం నేర్పించడం జరుగుతుందన్నమాట. అప్పుడు అవి కరెక్ట్ చేసింది డాగ్ అనేటప్పుడు 4 months కంప్లీట్ అవుతుంది. ఆటోమేటిక్ 4 months ఒబీడియన్స్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అయినాక మనం కేటగిరీ వైజ్ ఇప్పుడు ఇవ్వచ్చు. తనకి అడల్ట్ అనేది రావడానికి దగ్గర ఉంటుంది. మినిమం ఒక 6 months 9 months బేబీ అయి ఉంటుంది. సో అది మనం చెప్పేది అర్థం చేసుకుంటుంది, మాస్టర్కి ప్రాపర్గా సపోర్ట్ చేయడం మొదలెడుతుంది అనమాట. దీనివల్ల మనం కేటగిరీ వైజ్ ఇప్పుడు ఏ ఎక్స్ప్లోజివ్ ఏ రకంగా ఇవ్వాలనేది మా గురువు గారికి ఫస్ట్ నుంచి మాకు నేర్పించడం జరిగింది. అనే ప్రకారం మా గురువు గారు చెప్పిన విధంగా దానికి చెప్పడం వల్ల ఈరోజు గోల్డ్ కొట్టిందనమాట. అలాగే మిగతా నార్కోటిక్ అయితేనేవి వాళ్ళు కూడా వాళ్ళ గురువు గారు చెప్పినట్టు డాక్టర్ చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు ఈ ఎంత అంటే ఓవరాల్గా ఇది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? లగ్భగ్ దీని లైఫ్ స్పాన్లో వచ్చి 9 to 12 years ఉంటుంది సార్. సో దీనిలో డాగు వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి వర్క్లో గాయాలు అవ్వచ్చు, లేకపోతే మంచిగా 12 years వరకు పనిచేయచ్చు. 12 years తర్వాత దీనికి రిటైర్మెంట్ ఉంటుంది. సో మ్యాక్సిమం 12 years తర్వాత డాగులు అనేవి మ్యాక్సిమం రిటైర్ తీసుకుంటారు అనమాట. ముఖ్యంగా ఈ బ్రీడు ఇప్పటివరకు ఏ కేసులో కీలకంగా వివరించాయి? ఇప్పుడు వరకు అయితే ట్రైనింగ్ చేసుకొని ఇప్పుడు బయటకు పోతుంది సార్. నెక్స్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మనకి అక్కడ చాలామంది ప్యాసింజర్స్ అనేవాళ్ళు ఉంటారు. అందులో ఏదైనా గతివిధులు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి దాని మీద ఒక బ్యాగ్ కానీ సస్పెక్టెడ్ బ్యాగ్ ఉన్నా సరే, లేదంటే ఏదైనా వస్తువులు కనిపించినప్పుడు మాకు ఉన్నతాధికారుల నుంచి అది సస్పెక్టెడ్ కాల్ వచ్చేటప్పుడు ఫ్లైట్లో కానీ ఏదైనా సస్పెక్టెడ్ కాల్ వచ్చినప్పుడు మనం వెళ్ళి దాన్ని సెర్చ్ చేయడానికి మనం ఇప్పుడు ప్రజెంట్ దానికి ట్రైనింగ్ ఇచ్చాం కదా, దాని వైజ్గా దానికి మనము దాని విధులు అనేవి నిర్వర్తించవలసి వస్తుంది సార్. ఒసామా బిన్ లాడెన్ లాంటి కేసులలో ఇట్లాంటి బ్రీడు కేసును ఛేదించిందట, నిజానా? ఇది ఒసామా బిన్ లాడెన్ కేసులో బెల్జియం మిల్నెస్ కైరో యూజ్ చేయడం జరిగింది సార్. దాని పేరు కైరో. అది చాలా దానివల్లే ఆ కైరో యూజ్ చేసి దాని కేసుని ఇచ్చేయడం వల్ల దీనికి పాపులారిటీ అనేది చాలా ఎక్కువ పెరగడం జరిగిందనమాట. ఇది కంట్రీ వచ్చేసి బెల్జియం అనమాట. బెల్జియంలో ఇది దీని తాలూకు బ్రీడ్ అనేది ఉత్పాదన అవుతుందన్నమాట. అక్కడ నుంచి సప్లై అనేది మనకి ఉండేది. ఇప్పుడు ఇండియాలో కూడా ఇది బ్రీడ్స్ అనేవి ఎక్స్ప్లోజివ్లో స్నిప్పింగ్లో ఇది గోల్డ్ కొట్టింది సార్. అండ్ ఈ వెటర్నరీకి ఎట్లా దీనికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయి? వెటర్నరీ అంటే సార్ ఇప్పుడు మనకి దీనికి గ్రూమింగ్ అనే ప్రక్రియ చెప్పాను కదా, ఇంతకు ముందు మీకు చెప్పాను. దానిలో మనం ఏంటంటే డాగ్ తలుగు ఆరోగ్య విషయాలు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ డాగ్ సైలెంట్ అయింది, ఒకరోజు ఒకలాగా అనేది ఉండదు. డాగ్ ఇప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఒకసారి డాగ్ యాక్టివ్ తగ్గింది అంటే కంపల్సరీ మనం దాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఉంటుంది. దాని దంతాలు కానీ, దాని నాలుగు కానీ, ముక్కు కానీ, కళ్ళు కానీ, దాని శరీరంలో ఎక్కడైనా ఏమైనా గాయాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా కుంటుతుందా, ఏమైనా చూసుకొని మనం దాన్ని బట్టి మనం డాక్టర్ రాకేష్ సార్ అనేవారు ఇక్కడ వెటర్నరీ డాక్టర్గా చేస్తున్నారు సార్. వాళ్ళు ప్రాపర్గా 24 hours ఉంటారు. మనం ఎప్పుడైనా వెళ్ళి సార్ ఇది డాగ్ ఇట్లా బిహేవ్ చేస్తుంటే వెంటనే మనకి దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. మీ పేరు ఏం పేరు అండి? దీనికి ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు, ఎన్ని నెలలు ఇచ్చారు, ఏం చేస్తారు మీరు దీనిలో? నా పేరు రాయప్ప సార్. నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ IIT మొయినాబాద్ ట్రైనింగ్ అకాడమీ నందు ఇక్కడ ఒక డాగ్ ట్రైనర్గా నేను పనిచేస్తున్నా సార్. అయితే ఇక్కడ దీనికి ఒక ప్రిన్సిపల్ సారు, RI సారు, RSI సారు ఇలా ఆధ్వర్యంలో మేము 12 మంది ట్రైనర్లుగా మేము పనిచేస్తున్నాము. ఇక్కడ మన ముందు ఉన్నటువంటి బ్రీడ్ బెల్జియం మిల్నెస్ సార్. ఇది మేము ఎక్స్ప్లోజ్కు ట్రైనింగ్ ఇచ్చాము. మేము ఎక్స్ప్లోజ్కు సంబంధించినటువంటిది. మొదట దీన్ని 4 months ఏజ్ ఉన్నప్పుడు పప్పిని తీసుకొచ్చి తర్వాత 4 to 6 months వరకు లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే 2 months లవ్ అండ్ ఎఫెక్షన్ నేర్పిస్తాము. ఈ లవ్ అండ్ ఎఫెక్షన్లో డాగ్తో ప్లేయింగ్ చేయడము, తినిపించడము, గ్రూమింగ్ చేయడము, ఈ విధంగా లవ్ అండ్ చూడడం వల్ల డాగ్ ఏంటంటే మన వైపు అంటే ఈయన అంతకుముందు పప్పి ఎవరో మనకు తెలియదు, మనం హ్యాండ్లర్ ఎవరో దానికి తెలియదు. అరే ఈ విధంగా దానికి సౌకర్యము, దానికి మనం సహాయం చేయడం వల్ల ఏమైపోతుందంటే మన మీద ఒక ఎఫెక్ట్స్, ఒక లవ్ అండ్ ఏర్పడి ఏదైతే మనం చెప్పాలనుకుంటే మనం చెప్పింది 100% చేయగలదు. అది అప్పుడు ఏం చేస్తామంటే ఒబీడియన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే ఒబీడియన్స్ అనేది అంటే మాస్టర్ యొక్క మొత్తం పూర్తిగా కంట్రోల్కి రావడం, ఆ కంట్రోల్ వచ్చేస్తుంది. ఈ విధంగా మేము 2 months ఒబీడియన్స్ నేర్పించిన తర్వాత లాస్ట్ 4 months ఉంటుంది. అంటే ట్రైనింగ్ వచ్చేసి 8 months ఉంటుంది. లాస్ట్ 4 monthsలో స్పెషలైజేషన్, ట్రాకర్కి వచ్చే వాళ్ళు ట్రాకర్కి వస్తూ ఉంటారు, ఎక్స్ప్లోజ్ పోయే వాళ్ళు ఎక్స్ప్లోజ్కి ఉంటారు. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కటి, రెడ్ శాండల్ కానీ, లిక్కర్ కానీ, అసాల్ట్ కానీ, నార్కోటిక్ కానీ ఒక్కొక్క, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్ స్టేట్ల నుంచి ఇక్కడికి మన దగ్గరికి ట్రైనింగ్ రావడం అనేది జరుగుతున్నది.